గార్డెన్లోకి జనం జట్లు జట్లుగా వచ్చి కూర్చుంటున్నారు. వారిలో అన్ని వయసుల వారు, అన్ని భాషల వారు ఉన్నారు. సంసారం సుఖంగా సాగాలంటే పరస్పర సదావగాహన ముఖ్యం. అది ఒక్క భార్యాభర్తల్లోనే ఉంటే చాలదు. అటు పెద్దతరం వారిని, ఇటు పిల్లల్ని కూడా అర్థం చేసుకోగలిగితే ఆ కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు రావు అనుకుంది నీలిమ వారందర్నీ చూస్తూ. మొన్న 4 రోజులు మీరు ఆఫీస్కి రాకపోయేసరికి నాకెంత వెలితిగా అనిపించిందో చెప్పినా మీరు నమ్మరేమో. 2 నిమిషాలు మౌనంగా ఉండి మళ్ళీ వాసే అన్నాడు. నీలిమ తలెత్తి రవ్వంత విస్మయంగా చూసింది. మీకు జ్వరం వచ్చిందని తర్వాత తెలిసింది. నా మనసు తలడిల్లిపోయిందనుకోండి అన్నాడు వాసు. మీది చాలా సున్నితమైన మనసు అన్నమాట. ఒక్కసారి మీ ఇంటికొచ్చి చూడాలనిపించింది. కానీ మీరేమైనా అనుకుంటారేమోనని భయం వేసింది. అందుకే ఏ సహాయమైనా చేద్దామన్న ఆలోచన కూడా మానుకుని దూరంగా ఉండిపోయాను. నీలిమ చిన్నగా నవ్వేసింది. నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదులేండి. మా ఇంటావిడ కొడుకు, కోడలు చాలా మంచివారు. నాకు ఎలాంటి సహాయం కావలసొచ్చినా క్షణాల మీద చేసి పెట్టడానికి వాళ్ళెప్పుడూ సిద్ధంగా ఉంటారు అంది. అలా అంటారే కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎప్పుడైనా ఎవరి సహాయమైనా అర్థిస్తారనిపిస్తోంది. అది సరే, అప్పుడు మిమ్మల్ని చూడ్డానికి నేను వచ్చుంటే మీరేమైనా అనుకునేవారా? నీలిమ చిన్నగా నవ్వేసింది. అదిగో సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు కదూ అని అతనంటుంటే నీలిమకి నవ్వొచ్చింది. అనుకోవడానికి ఏముందండి, ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నాం. పరిచయం, కాస్త స్నేహం ఉన్నాయి. ఆ అభిమానంతోటే వచ్చారనుకునేదాన్ని. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలి, వారి యోగక్షేమాలు విచారించాలి అనుకునేవాళ్లే అరుదైపోయారు ఈ రోజుల్లో అంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడతను. అతన్ని చూస్తుంటే చాలా భయస్తుళ్లా, తను చేసిన పని వల్ల అవతలి వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని 1కి 10 సార్లు ఆలోచించే మనిషిలా అనిపించింది. అతనిలోని ఆ అమాయకత్వం, దొడ్డ మనసు నీలిమకి చాలా నచ్చాయి. అతని పట్ల గౌరవం ఇనుమడించింది ఆమెకి. నాదో కోరిక అన్నాడు వాసు మళ్ళీ. ఏంటి అన్నట్లు చూసింది నీలిమ. ఈ క్షణం నుండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అవసరం కలిగినా నాకు చెప్పాలి. ఎంతమాత్రం మొహమాట పడకూడదు. అలాగే నేను నాకే ఇబ్బంది కలిగినా మీతో చెప్పుకుంటాను. మాట్లాడేమిటండి, ఇహ నా ప్రాబ్లమ్స్ అన్నీ మీ మెడకు చుట్టబెడతానేమోనని భయపడుతున్నారా? ఉత్సాహంగా మొదలుపెట్టిన అతను అంతలోనే బిడిపడిపోయాడు. అదేం కాదు గాని మీకే సమస్యలుగా అనిపించే విషయాల్లో నేనేం సహాయపడగలను అర్థం కావడం లేదు. మరీ అంత పెద్ద సమస్యలు కాదనుకోండి. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు మాట సాయం, స్నేహాభిమానాల్ని ఇచ్చిపుచ్చుకోవడం అంతే. ఈ మాత్రానికి నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుందండి అని నవ్వేసింది నీలిమ. అందరితోనూ చాలా ముభావంగా ఉండే తను ఇతంతో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానా అనుకుని ఇదంతా అతని స్నేహాభిమానాల ప్రభావం అనుకుంది. మీకు తెలీదేమో, ఒక ఆడామగ కాస్త స్నేహంగా ఉంటే చూసి ఓర్వలేరు చాలామంది. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా భయంగానే ఉంటుంది మరి అన్నాడు వాసు. నీలిమ వెంటనే ఏం సమాధానం చెప్పలేదు. ఏటో చూస్తూ కూర్చుండిపోయింది. 1 నిమిషం తర్వాత ఇంకా నేను వెళతాను అంటూ లేచి నిలబడింది. నేను బయలుదేరతాను అని అతను లేచాడు. ఇంటికొచ్చి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్న నీలిమకి తన చిన్నతనమంతా ఒక్కసారి గుర్తుకొచ్చింది. నీలిమ తండ్రి నారాయణరావు ఒక చిన్న ఉద్యోగి. వెనక ఆస్తులవి ఏం లేవు. కుటుంబ నియంత్రణ ఆవశ్యకతని ఆ రోజుల్లోనే గుర్తించి 3 పిల్లలతో సరిపెట్టుకున్నారు. పెద్ద పిల్ల నీలిమ, తర్వాతది స్వాతి, వాళ్ళిద్దరి తర్వాత చంద్రం. నీలిమకి చదువులో అఖండమైన తెలివితేటలున్నాయి. ప్రతి ఏడు క్లాస్ ఫస్టు, స్కూల్ ఫస్టు, యూనివర్సిటీ ఫస్టు రావడమే కాకుండా మెరిట్ స్కాలర్షిప్ కూడా సంపాదించుకోవడం వల్ల BA తర్వాత MA కూడా నిర్విఘ్నంగా కొనసాగిపోయాయి. అంతవరకు అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచనే రానట్లుగా ఉండిపోయిన నారాయణరావు, నాంచారమ్మగార్లకి అప్పుడు హఠాత్తుగా ఆ బాధ్యత గుర్తుకొచ్చినట్లయింది. అయితే వారు ఇంకా ఏ సంబంధానికి ప్రయత్నించకుండానే, ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండానే నీలిమకి ఊళ్ళోనే ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం దొరికింది. నిజానికి నీలిమ ఉద్యోగం చెయ్యాలి అని ఇంట్లో వారెవరూ అనుకోనూ లేదు, అందుకోసం ప్రయత్నించనూ లేదు. కానీ నీలిమ యథాలాపంగా ఒక స్నేహితురాలి తండ్రితో అన్న మాట పట్టుకుని ఆయన ఓ కంపెనీ డైరెక్టర్కి చెప్పడం, నీలిమకి ఉద్యోగం రావడం జరిగిపోయింది. ఊళ్ళో ఉద్యోగమే కదా,
పెళ్లి నిశ్చయమయ్యేదాకా చెయ్యొచ్చు, తర్వాత మానేయొచ్చు అనుకుని అందులో చేరిపోయింది. మొదట తల్లి కొంచెం అభ్యంతరం చెప్పింది. కానీ నీలిమ నచ్చజెప్పేసరికి ఆమోదముద్ర వేసేసింది. అయితే నీలిమ మొదటి నెల జీతం తెచ్చి తన చేతిలో పోసేసరికి ఆవిడ బోలెడు సంబరపడిపోయి తాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అని మురిసిపోయింది. దానికి కారణం ఒక్కటే, నీలిమది మొదటి నుండి అన్నింటికీ సర్దుకుపోయే స్వభావం. ఎప్పుడు ఇది కావాలి అని అడగడం కానీ దేనికి పేచీ పెట్టడం కానీ ఎరుగదు. స్వాతి చంద్రం అలా కాదు. తమ స్నేహితులు కొనుక్కున్నలాంటి బట్టలు కావాలని, వాళ్లు చూసినన్ని సినిమాలు చూడాలని, వాళ్లల్లా పిక్నిక్లకి షికార్లకి తిరగాలని, ఒకటేమిటి మంచి ఆడంబరమైన జీవితం కావాలి వారికి. నారాయణరావు గారి ఒక్కరి సంపాదనతో వారికి అవన్నీ అందుబాటులోకి రాకపోయేసరికి రోజు ఎందుకు అందుకు తగు పెట్టుకుని తల్లి మీద విసుక్కుని తమ లేమితనాన్ని తిట్టుకుని అలిగి కూర్చునేవారు. స్వాతైతే మరీను గంటల తరబడి అద్దం ముందు నిలబడి అలంకారం చేసుకుంటూ తన అందానికి ఇంకా ఖరీదైన బట్టలుంటే ఎంత బాగుంటుందో, తన మెడలో ఒక నెక్లెస్ ఉంటే తన సౌందర్యం ఎంత ఇనుమడిస్తుందో ఊహించుకుని కలలు కని చివరికి అవి ఒట్టి కలలే కదా అని దిగులు పడిపోతూ ఉండేది. ఇప్పుడు అదనంగా నీలిమ జీతం చేతికి అందేసరికి దాంతో ఆ చిన్న కూతురి సరదాలు కొన్నైనా తీర్చొచ్చు కదా అని నాంచారమ్మ తృప్తి పడింది. నారాయణరావు గారి పినతల్లి కూతురు రమణమ్మ. ఆవిడకి ఒక్కడే కొడుకు మురళి. మురళికి 10 ఏళ్లు నిండకుండానే తండ్రి చనిపోతే వాళ్ల వ్యవహారాలన్నీ నారాయణరావే చూశాడు. వాళ్లకి ఒక మగదిక్కులా ఉండి నాంచారమ్మ కూడా ఆవిడ్ని స్వంత ఆడబిడ్డలాగే గౌరవించింది, అభిమానించింది. కేవలం ఆ కృతజ్ఞతతో కాకపోయినా ఆ అన్నా వదినలతో వియ్యమందాలని రమణమ్మ మొదట్నుంచి ముచ్చటపడింది. నీలిమ మురళి కంటే కాస్త పెద్దవడం వల్ల ఇంకా స్వాతే తన కోళ్లని చిన్నప్పటినుంచి ఆ పిల్లని అదే దృష్టితో చూసుకుంటూ మురిసిపోయింది. స్వాతి గ్రాడ్యుయేట్ అయింది. తన కొడుకు డాక్టర్ అయ్యాడు. ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడం ఆవిడకిష్టం లేకపోయింది. అందుకే స్వాతి బిఏ అయిన దగ్గర నుండి రమణమ్మ పెళ్లికి తొందరపడసాగింది. అందుకే నీలిమకి ఏదో ఒక సంబంధం త్వరగా చూడమని అన్నగారిని ఆవిడ, భర్తని నాంచారమ్మ తొందర పెట్టడం ప్రారంభించారు. నారాయణరావు గారికి కూడా ఆ బాధ్యత తీర్చుకోవాలనే ఉంది. అయితే ఎంఏ పాస్ అయిన నీలిమకి వరుడు దొరకడం అంత సులభం కాలేదు. నీలిమకి నచ్చిన సంబంధం తల్లికి తండ్రికి నచ్చేది కాదు. వాళ్ళకి బాగున్న సంబంధం నీలిమకి నచ్చేది కాదు. అందరికీ నచ్చిన సంబంధం అవతల వారికి సమ్మతమయ్యేది కాదు. అలా పెళ్లికొడుకుల్ని వెతకడంలోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. చివరికి నీలిమే చెప్పింది తన కోసం చెల్లెలి పెళ్లి నిలుపు చేయొద్దని, ఆ శుభకార్యం సాధ్యమైనంత త్వరలో జరిపించేయమని. దానికి నీలిమ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు గాని ఇంకా కాలయాపన చేస్తే విసుగొచ్చి రమణమ్మ మురళి మనసు మార్చుకుని మరో సంబంధం చూసుకుంటారేమో, కుదిరిందనుకున్న స్వాతి పెళ్లి కూడా వెనక్కి వెళుతుందేమో అని భయం వేసి స్వాతి పెళ్లి చేసేశారు. ఆ పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొడుకు కోడలు చిలకా గోరింకల్లా ఇంట్లో తిరగడం చాలా కాలం చూడకుండానే, కోడల చేత 10 కాలాల పాటు సేవలు చేయించుకోకుండానే రమణమ్మ హఠాత్తుగా కన్ను మూసింది. నారాయణరావు గారు అల్లుడికి ధైర్యం చెప్పి ఎప్పట్లాగే అతని ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తానని, తల్లిలేని లోటు అతనికేమీ తెలియనివనని భరోసా ఇచ్చారు. స్వగ్రామంలో ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేకపోతే ఎక్కడైనా ఉద్యోగంలో చేరమని సలహా కూడా ఇచ్చారు. అయితే మురళి మామగారి మాటలకంతగా విలువివ్వలేదు. అతనికి మొదట్నుండి ఒక కోరికుండేది. గల్ఫ్ దేశాల్లో డబ్బు పుష్కలంగా ఉందని, అక్కడికి వెళ్లి బాగా గడించుకుని ధనవంతుడవ్వాలని అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తల్లి అతని మాట సాగనివ్వలేదు. కొడుకు కోడలు దూరదేశం వెళ్ళిపోతే తాను ఒంటరిగా ఇక్కడ ఉండలేనని, అయినా ఎక్కువగా వైద్య సౌకర్యం లేని తమ ఊరిలో ప్రాక్టీస్ పెట్టి వైద్యం చేయడం అంటే ఒక విధంగా మానవ సేవ, దేశసేవ చేసినట్లే అవుతుందని, మన దేశంలో సంపాదించుకుంది అది ఎంత తక్కువైనా సరే దాంతోనే తృప్తి పడ్డంలో ఒక ఆనందము తృప్తి ఉంటాయని అనేక విధాల నచ్చజెప్పింది. లక్షలు ఖర్చు చేసి సంపాదించుకున్న వైద్య విజ్ఞానం మన దేశ ప్రజలకి, మన ఊరి ప్రజలకి అందుబాటులోకి రావడం కంటే మరో దేశం వెళ్లి సంపాదించిన ధనానికి ఎక్కువ విలువ లేదని బ్రతిమాలుకుంది. ఎంతమంది స్పెషలిస్టులున్నా, ఎన్ని ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు ఉన్నా సామాన్య మానవుడు వైద్య సౌకర్యం అందుబాటులో లేక విలవలాడిపోతున్నాడు. కేవలం ధనభావం వల్ల సరైన చికిత్స అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారిలో కొంతమందికైనా కొడుకు సహాయం అందించగలిగితే
తాము ఎంతో పుణ్యం చేసుకున్నట్లే అవుతుందని అనేక విధాల బోధించింది. అవన్నీ మురళికి నచ్చకపోయినా కేవలం తల్లి మాట కాదనలేక చిన్నతనంలోనే భర్తని పోగొట్టుకున్న కేవలం తనని చూసుకుని ఆ దుఃఖమంతా దిగమింగుకుని తన కోసమే ప్రాణాలతో నిలబడినట్లున్న తల్లి కోసం అందుకు అంగీకరించాడు. కాని ఆ తల్లి పోయాక ఇహ అతని మనసు మళ్లీ విదేశాల వైపుకి పరుగు తీసింది. ఎంతమంది చెప్పినా వినకుండా దుబాయ్లో ఉద్యోగానికి ప్రయత్నించాడు. అది దొరికింది. స్వాతి వాళ్లు దుబాయ్ వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే చంద్రం తన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అరుణ చంద్రంతో పాటే చదువుకుంది. కాని వాళ్ల కులం కాదు. ఆ కులాంతర వివాహానికి ససేమీరా ఒప్పుకోమన్నారు నారాయణరావు గారు, నాంచారమ్మ. అయినా చంద్రం బెదర్లేదు. తన మనసు మార్చుకోలేదు. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో గుళ్ళో పెళ్లి చేసుకుని చక్కా వచ్చాడు. కొడుకుని కోడల్ని గడపలో అడుగుపెట్టనివ్వలేదు నారాయణరావు గారు. ఆనాటి నుండి వేరే ఉంటున్నారు చంద్రం దంపతులు. నా భార్య పనికిరాని వారికి నా డబ్బు పనికొస్తుందా అన్నాడు చంద్రం. నారాయణరావు గారు కూడా కొడుకు సంపాదన ఆశించలేదు. తల్లిదండ్రుల బాధ్యత మొత్తం నీలిమ మీద పడింది. నీలిమని పెళ్లి చేసుకోవద్దని వారనలేదు. అయితే సంపాదనా పరురాలైన నీలిమని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన వారికి కూడా నీలిమ తల్లిదండ్రులు ఒక సమస్యగా కనిపించేవారు. దాంతో వారు వెనక్కి వెళ్లిపోయేవారు. అత్తమామల్ని కూడా పోషించడం తమ వల్ల కాదని. ఈ ఇబ్బందులన్నీ చాలవన్నట్లు నాంచారమ్మకి కొద్ది రోజులుగా అనారోగ్యం పట్టుకుంది. అన్ని పరీక్షలు చేసి చివరికి క్షయ అని తేల్చారు డాక్టర్లు. ఆ వార్త చాలామందికి తెలిసింది. అది తెలిసాక నీలిమ పెళ్లి ప్రస్తావన తెచ్చిన వారే లేకపోయారు. అత్తమామలకి మాతో పాటు ఇంత భోజనమైతే పెట్టగలం గాని క్షయవ్యాధికి మందిప్పించడం మా వల్లవుతుందా? నీలిమ సంపాదన కూడా చాలకపోతే మేము అప్పులు కూడా చెయ్యాలి అనుకుని పెళ్ళికొడుకులంతా కనుచూపు మేరలో లేకుండా జారుకున్నారు. ఆ జబ్బుతో 3 ఏళ్లు తీసుకుని 2 ఏళ్ల క్రితం నాంచారమ్మ పోయింది. అంతకి 2 నెలల క్రితమే చంద్రం, అరుణ దుబాయ్ వెళ్లిపోయారు. అతనికక్కడ ఉద్యోగం దొరికింది. మనోవేదనతో భార్య వియోగంతో కుంగిపోయిన నారాయణరావు గారికి నీలిమే కన్నతల్లిలా ఆప్యాయత చూపించి కన్నబిడ్డల సకల ఉపచారాలు చేసింది. ఆ తండ్రి కోసమే ఆ ఊర్లోనే ఉండిపోయింది. ఏడాది కిందట నారాయణరావు గారు పోయారు. నీలిమకి ప్రమోషన్ మీద హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. సిన్సియర్గా పనిచేస్తుంది. అందరితోనూ మంచిగా ఉంటుంది అని ఆఫీసులో ప్రతి ఒక్కరి మెప్పు పొందింది. పైకి తృప్తిగా సంతోషంగా కనిపిస్తున్నా నీలిమ మనసులో ఏదో వెలితి. దూరదేశం వెళ్లిపోయిన చెల్లెలు, తమ్ముడు ఏ ఏడాదికో ఒక ఉత్తరం రాస్తారు. ఆమె సమాధానం రాస్తుంది, అంతే. అంతకు మించి వారితో ఎలాంటి అనుబంధమూ ఆప్యాయత లేవు. తల్లిపోయినప్పుడు స్వాతొచ్చి 10 రోజులుండి వెళ్ళింది. అప్పుడే సెలవు దొరకదని చంద్రం రాలేదు. తండ్రి పోయినప్పుడైతే ఇద్దరూ రాలేదు. రావాలంటే మాట్లా బోల్డ్ ఖర్చవుతుంది అన్నారు. ఇప్పుడు వాళ్లు దుబాయ్ వదిలి అమెరికా వెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నారని ఎవరో చెప్పారు. నీలిమ వింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు చేతనేంది చేశాను. కాస్తైనా రుణం తీర్చుకున్నాను. అదే చాలు నాకు అనుకుంది. జీవితంలో వెలితి, ఒంటరితనం ఆమెని వెన్నంటే ఉన్నాయి. నా సుఖం కోసం, ఆనందం కోసం తాపత్రయపడే మనిషే లేడు. నేను సంతోషంగా ఉండాలి అని కోరుకునే మనిషే లేడు అనుకునేది దిగులుగా, విరక్తిగా. నీలిమ ఇంటి యజమానురాలు సీతమ్మ చాలా మంచి మనిషి. దయ, దాక్షిణ్యం, పరోపకార చింతన అన్నీ ఉన్నాయి. అయితే అవతల మనిషి మెప్పు కోసం తీయగా మాట్లాడడం, నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడం లాంటివి ఆమెకి తెలియవు. ఆమెకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. అందుకే చెప్పదలుచుకున్నదేదో నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ఆ కారణంగానే కొంతమంది చేత గడుగ్గాయి అని కూడా అనిపించుకుంటుంది. ఆవిడ, ఒక కొడుకు, కోడలు మేడ మీద ఉంటారు. మరో కొడుక్కి మద్రాసులో ఉద్యోగం. ఆ కుటుంబం అక్కడుంటుంది. కింద భాగాన్ని 2 భాగాలుగా చేసి అద్దెకిచ్చింది. నీలిమ ఉంటోంది 3 గదుల వాటా. ముందు గది డ్రాయింగ్ రూమ్, మధ్య గది బెడ్రూమ్, తర్వాతది వంటగది. అటుపక్కనే బాత్రూమ్ అవి ఉన్నాయి. ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది. అలాంటిదే పక్క వాటాలో ఒక భార్యాభర్త ఉంటున్నారు. వాళ్ల పెళ్ళయి 4 ఏళ్ల పైనే అయింది. ఇంకా పిల్లా పాపా లేరు. అందుకే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రోజంతా బయటే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న ఆ కాసేపు కూడా ఆ భార్యాభర్తలు ఎందుకో అందుకు కీచులాడుకోవడం మాత్రం నీలంకి విసుగ్గానే ఉండేది. నాకు పొరుగున కాస్త సరదాగా నవ్వుకుంటూ అన్యోన్యంగా ఉండే కుటుంబం ఉంటే ఎంత బాగుండేది అనుకునేది.
అయితే వాళ్ల పోట్లాట కారణంగా తాను ఇల్లు మారాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అందుకు కారణం ఒకటే, నీలిమకి ఇల్లు దొరకడం చాలా సమస్య అయిపోయింది. పెళ్లి పేరంటం కాని ఆడమనిషికి, ఉద్యోగస్తురాలికి ఇల్లు ఇవ్వడానికి చాలామంది ఇష్టపడలేదు. ఏమో ఈ పిల్ల వల్ల మనకి లేనిపోని సమస్యలు ఎదురవుతాయేమో అని భయపడి ఏదో సాకు చెప్పి పంపించేసేవారు. ఈ సీతమ్మ మాత్రం వివరాలన్నీ అడిగి ఇల్లిచ్చింది. అందుకే పక్కవాళ్ల పోట్లాటతో చికా కనిపించినా ఆ ఇల్లు మారే ఉద్దేశం ఎప్పుడూ నీలిమ మనసులోకి రాలేదు. ఎప్పుడైనా కాస్త తీరిగ్గా నీలిమతో కబుర్లు చెప్పే సీతమ్మ, నీ చెల్లెలు తమ్ముడు లాంటి వాళ్ళు చాలామందే ఉంటారమ్మా, మరి పాపిష్లోకం అయిపోయింది. ఓ తోడబుట్టిన వాళ్ళని లేదు, రక్త సంబంధం లేదు, అంతా స్వార్థం, ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడమే అనేది. నీకెవ్వరూ లేరనుకోకమ్మా, నీ పెళ్ళి నా చేతుల మీదుగా చేస్తాను, నీకు పెళ్ళవ్వాలి, భర్త, సంసారం, పిల్లలు అంతా ఉండాలి అని ఆవిడ చెప్తుంటే నీలిమ విరక్తిగా నవ్వేసింది ఒకసారి. అలా నవ్వుతావేమిటి? నేనేం చేయలేననుకుంటున్నావా? చూస్తుండు, నీకెంత మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. అయితే దేనికైనా రోజు రావాలి, అంతవరకు మనం వేచి ఉండక తప్పదు. మా అబ్బాయి కోడలు కూడా ఎప్పుడూ నీ మాటే అనుకుంటూ ఉంటారు. నీకు కోపం వచ్చినా సరే, కానీ నీ తల్లిదండ్రులే నీకిలాంటి పరిస్థితి కల్పించారు అంటాను. వారి జోగు వల్లే, వారికి ముందు చూపు లేకపోవడం వల్లే నువ్విలా ఉండిపోయావు. నువ్వే కాదమ్మా, నీలాంటి వారు అక్కడక్కడా నాకు కనిపిస్తుంటారు. వాళ్ళని చూస్తుంటే ఇంతటి బాధ్యత తెలియని తల్లిదండ్రులుంటారా అని ఆశ్చర్యం, ఆగ్రహం కూడా కలుగుతాయి నాకు అని పిన్నిగారు ఒకే ధోరణిలో చెప్పుకుపోతుంటే నీలిమ మౌనంగా వింటూ ఉండిపోయేది. సాయంకాలం ఆఫీస్ అయిపోయాక నీలిమ బస్టాప్ వైపు నడిచి వెళుతుంటే పక్కనే నడుస్తున్నాడు వాసు. ఇవాళ నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, మీకేం అభ్యంతరం ఉండదుగా అన్నాడు మెల్లిగా. నీలిమ తెల్లబోయింది. ఒకనాడెప్పుడో యథాలాపంగా అతను అడిగాడు, మీ ఇంటికొస్తే మీరేమైనా అనుకుంటారా అని. అబ్బే, అనుకోవడానికేముంది అనేసిందే కానీ నిజంగా అతను వస్తాడనుకోలేదు. ఇవాళ నా మనసు ఏం బాగుండలేదండి, అందుకే మీ ఇంటికొచ్చి మీతో కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనుకుంటున్నాను అన్నాడు అతనే మళ్ళీ. నీలిమ వెంటనే సమాధానం చెప్పకపోవడంతో, ఇంకా మౌనంగా ఉంటే బాగుండదని, అభ్యంతరం ఏం లేదు రండి అనేసింది. కానీ లోపల ఇబ్బందిగా ఉంది. నా మనసు బాగుండకపోవడానికి కారణమేమిటి అని అడుగుతారనుకున్నాను అన్నాడతను, రవ్వంత నిష్ఠూరంగా, రవ్వంత హాస్యంగా. నీలిమకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మీ స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడని తెలిసి కూడా కాస్తైనా చలించని హృదయమా మీది? ఆ వాళ్ల పార్కులో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం, గుర్తుంది కదూ? ఎలాంటి మినహాయింపులు లేకుండా ఒకరి ఇబ్బందుల గురించి ఇంకొకరం తెలుసుకోవాలనుకున్నాం కదూ? క్షమించండి, పూర్తిగా 3 వారాలు కూడా కాలేదు మనకి పరిచయం అయ్యి, ఎంతలోనే మీ స్వంత విషయాల్లో కలగజేసుకునేంత చొరవ చేయలేకపోయాను అంది. మీరు అడగకపోయినా నేనే చెప్తాను, నా పెళ్లి గురించే. ఆ వేళ చెప్పానుగా, మా పిన్ని గురించి అన్నాడు. అవును, ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందిగా అంది మెల్లగా. ఆ సరికి వారు బస్టాప్ దగ్గరకు వచ్చేశారు. బస్సు కూడా కనుచూపు దూరంలోకి వచ్చేసింది. ఆ విషయాలన్నీ ఒక ఆప్తురాలుగా మీ దగ్గర చెప్పుకోవాలనే మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు వాసు. బస్సు వచ్చి ఆగింది. నీలిమ, ఆమె వెనక వాసు బస్సెక్కి కూర్చున్నారు. ఇద్దరూ నీలిమ ఇంటిగేటు తెరచి లోపల అడుగుపెట్టేసరికి సీతమ్మ, సత్యవతి కనిపించారు. కాంపౌండ్లో ఉన్న కొద్దిపాటి మట్టి నేల మీద కుండీల్లోనూ పాతిన పూల చెట్లకి నీళ్లు పోస్తోంది సీతమ్మ. ఆ చెట్లకి గొప్పు తవ్వి కలుపు మొక్కల్ని తీసేస్తోంది సత్యవతి. వాళ్ళని చూడగానే నీలిమకి ఒక్క క్షణం ఏదో బిడియంగా అనిపించింది. ఆమె ఆ ఇంట్లో ప్రవేశించి సంవత్సరం పైనైనా ఇంతవరకు మగవాళ్ళెవరూ ఆమె వెంట ఆ ఇంటికి రాలేదు. అసలు ఆమె కోసం ఆడవారు వచ్చింది కూడా అంతంత మాత్రమే. ఇల్లు, ఆఫీసు, అక్కడ పని తప్ప మరో సరదాగాని, వ్యాపకంగానీ లేనట్లుండే నీలిమకి స్నేహితురాళ్ళు కూడా ఎవరూ లేరేమో అనుకుంటుంది సీతమ్మ. తన వెంటొచ్చిన మనిషిని సీతమ్మ, కోడలు తేరిపారా చూసేలోపునే నీలిమ చెప్పింది, ఈయన వాసుదేవరావు గారు, మా ఆఫీసులోనే పనిచేస్తున్నారు. ఈవిడ సీతమ్మగారు. ఈ ఇంటి యజమానురాలు అన్న పేరేగాని నాకు కన్నతల్లి కన్నా ఎక్కువయ్యారు. ఈమె వీళ్ల కోడలు సత్యవతి అని. ప్రతి నమస్కారాలయ్యాయి. తర్వాత నీలిమ అతన్ని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అతను కూర్చోవడానికి కుర్చీ చూపించి ఆ వాల్టీ పేపర్ టీపై మీద పెట్టి తను లోపలికి వెళ్ళింది, కాఫీ కలిపి తేవడానికి. ఇద్దరూ కాఫీ తాగుతుండగా వాసు గొంతు సావరించుకుని మొదలుపెట్టాడు. మా పిన్నితో నాకు చచ్చే చావుగా ఉందండి. మీకు అదివరకే చెప్పానుగా,
తన ఆడపడుచు కూతురిని చేసుకోమంటోందని. అదేం ప్రారంధమో నాకిష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. 2 రోజులకో ఉత్తరం గుప్పిస్తోంది. ఆవిడకంత పంతమేమిటో నాకు అర్థం కావడం లేదు. బహుశా ఆవిడ ఉద్దేశం ఒకటే కావచ్చు. ఆమె ఆడపడుచు కూతురైతే తనతో అరమరికలు లేకుండా ఉంటుందని, ఎలాంటి మొహమాటం లేకుండా ఆ అమ్మాయి చేత సేవ చేయించుకోవచ్చునని ఆవిడ ఆశపడుతుండొచ్చు. పరాయి పిల్లైతే తనతో ఎలా మొసులుకుంటుందో, అసలు తన మాటకి విలువిస్తుందో ఇవ్వదో అని ఆవిడ భయపడ్డంలో ఆశ్చర్యం లేదుగా అంది నీలిమ. ఎంతసేపు తనకి రాబోయే వృద్ధాప్యం గురించి, కోడల చేత తను సేవ చేయించుకోవడం గురించి ఆలోచిస్తోందే కాని నా ఇష్టాయిష్టాల గురించి పట్టించుకోదు. అదేం కర్మో. మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. మీ పెద్దలెవరో ముచ్చట పడ్డారనో, బలవంతం పెట్టారనో మీరు మీకిష్టలేని వ్యక్తి చేత తాళి కట్టించుకోగలరో చెప్పండి అని అడిగేశాడు గబుక్కున. నీలిమ ఉలిక్కిపడింది. అయినా ఆంతర్యంలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి తనకెప్పుడూ ఎదురవలేదు. తనకి నచ్చని మనిషిని పెళ్లి చేసుకోమని తల్లిగాని తండ్రిగాని ఏనాడూ బలవంత పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే తనకు అభ్యంతరం లేని సంబంధాల్లో కూడా తల్లికి తండ్రికి ఏవో లోపాలు కనిపించేవి. పెద్దవాళ్ల ఆలోచన సరళి సరైందే కావచ్చు అని సరిపెట్టుకునేదే కాని ఆ పెళ్ళికొడుకులు తప్పిపోయినందుకు తాను ఏనాడూ విచారించలేదు. మాట్లాడరేమిటండి, మీకిష్టం లేకపోతే చెప్పొద్దు, అంతేకాని ఇంత వ్యక్తిగతమైన ప్రశ్న వేశాడేమిటా అని నా మీద కోపం తెచ్చుకోవద్దు పశ్చాత్తాపంతో అన్నాడు. ఇంకా మౌనంగా ఉండలేకపోయింది నీలిమ. నాకెప్పుడూ అలాంటి సమస్య ఎదురు కాలేదు అంది. అదృష్టవంతులు అన్నాడతను వాత్సల్యంగా ఆమెని చూస్తూ. నీలిమ చిన్నగా నవ్వేసింది. అలాంటిది అనుభవంలోకి రాలేదు కనుక ఇంత హాయిగా నవ్వగలుగుతున్నారు మీరు. మనసులేని మనువు అది ఒక నరకం లాంటిదనుకోండి. అలాంటి జీవితం పగవారికి కూడా వద్దనిపిస్తోంది నాకు. తెలిసి తెలిసి అలాంటి పరిస్థితి నేను ఆహ్వానించలేను. పిన్నికి కోపం వచ్చినా సరే నేనేం లెక్క చేయను. ఇహ జన్మలో నా ముఖం చూడనని భీష్మించుకుని నాకు దూరంగా ఉండిపోతుందేమో, మరేం పర్వాలేదు. నాకు నచ్చిన అమ్మాయి కనిపించేదాకా నేనిలా ఒంటరిగానే బ్రతికేగలను. అంతగా వంట అది చేసుకోలేకపోతే హోటల్లో తింటాను. కాస్త డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది అంతేగా. డబ్బు ఆదా చేసి పోషించవలసిన వారు నాకెవ్వరూ లేరు. వాసు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. అతని మాటలు చెవుల్లో జొరబడుతున్నా నీలిమ మనసు గతంలో పడి కొట్టుకుంటోంది. చిన్నప్పటినుండి అనుకుంటుంది కావలసిన సంబంధము కాబట్టి స్వాతి పెళ్లి అందరికీ తృప్తినిచ్చింది. కాని చంద్రం పెళ్లి అమ్మకి నాన్నగారికి ఇష్టం లేకపోయినా అందరినీ ధిక్కరించి అరుణని పెళ్లి చేసుకున్నాడు. ఆ ధిక్కారం, చంద్రం చూపించిన ఆ తృణీకార భావం అమ్మా నాన్నగారిలో కోపం కంటే బాధనే అధికంగా కలిగించాయి. ఒకలాంటి అవమానంతో వారు తలెత్తుకుని తిరగలేకపోయారు. పొట్టుదలలకు పోయి ఇహ నా గడప తొక్కద్దు అన్నారే కాని వాళ్లు ఏ క్షణంలోనూ కూడా చంద్రాన్ని మరిచిపోలేకపోయారు. ఆ మాట పైకి చెప్పుకోవడం కూడా ఇష్టం లేనట్లు అమ్మ నాన్నగారు ఒకరికి తెలియకుండా మరొకరు అనుక్షణం కొడుకుని తలుచుకుని దిగులు పడుతుండేవారు. మానసికమైన ఆ క్షోభ వారిని శారీరకంగా ఎంతగా కుంగదీసిందో నాకొక్కదానికే తెలుసు. ఆ బెంగతోనే, ఆ మనోవ్యాధితోనే అమ్మ రోగం మరింత మొండిగా తయారైంది. అసలు అమ్మ ఒకలాంటి విరక్తి పెంచుకుని మందులైనా సరిగ్గా వేసుకుందో లేదో అనుమానమే. లేకపోతే ఈ రోజుల్లో క్షయవ్యాధికి ఇన్ని మందులున్నప్పుడు ఆ వ్యాధికి గురైన వారు ఎంతోమంది అది నయమయ్యి ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడు అమ్మకి తగ్గకపోవడమేమిటి? అమ్మ పోవడంతో నాన్నగారు మరీ డీలా పడిపోయారు. చివరికి ఇద్దరూ కలిసి నన్నిలా ఏకాకం చేసి వెళ్ళిపోయారు. పాత స్మృతులు నీలిమ గుండెల్ని కదిలించి వేశాయి. దుఃఖం పొంగి రాబోతే ఆపుకుంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న మీకు ఆ లోటు తెలియకుండా పెంచిన మీ పిన్ని పరంగా కూడా మీరు మరొక్కసారి ఆలోచించండి అంది చివరికి. ఆలోచించానండి. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, 4 సంవత్సరాల నుండి ఆలోచిస్తున్నాను. నా మనసు అంగీకరించడం లేదు. పిన్ని బలవంతం మీద ఒకరోజు నాకిష్టం లేని కూర, మరో రోజు ఇష్టం లేని పచ్చడి తిన్నట్లు కాదు కదండి జీవితం. నా జీవితం, నా 100 ఏళ్ల బ్రతుకులో భాగస్వామిని ఎంచుకునేపాటి స్వాతంత్రం నాకున్నక్కర్లేద్దా అడిగాడు వాసు. వింటున్న నీలిమకి ఒకనాటి చంద్రం మాటలు గుర్తుకొచ్చాయి. ఆనాడు తల్లి తండ్రి అరుణని పెళ్లి చేసుకోవద్దు అని వారించినప్పుడు చంద్రం సరిగ్గా ఇవే మాటలు చెప్పాడు. చంద్రం ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. కులాంతరం ఇది అది అంటూ పెట్టుకుని వీళ్లు బాధపడ్డారే కాని వాడు బాగానే ఉన్నాడు. వీళ్లు అభ్యంతరం పెట్టకపోతే చంద్రం భార్య ఇక్కడే ఉండేవారేమో. అందరిలాగే అభిమానం ఆప్యాయత పంచిపెట్టేవారు.
వాడలా మొండిగా ఎవరినీ పట్టించుకొనివాడుగా తయారవడానికి కారణం అమ్మ వాళ్లే. అలాగే పాపం ఈయన కోరికని ఆ ముసలమ్మ అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈయన చంద్రంలాగే పట్టుదలకు పోవచ్చు, చంద్రంలాగే తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అనుకుని. పోనీ మీ పిన్నైనా మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది అంది. అదే కదా నా ఏడుపు. ఇది పిన్నికి ఎప్పటికి అర్థమవుతుందో. సరేలండి, మీ ఇంట్లో ఓ అరగంట కూర్చుని మీతో నా బాధ చెప్పుకుంటే నా మనసుకెంతో ఉపశాంతిగా ఉంది. ఎప్పుడైనా ఇలా రావాలనిపించినప్పుడు వస్తుంటాను. ఇక సెలవు అన్నాడు వాసు 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ. మంచిది, నమస్కారం. నీలిమ కూడా లేచి నిలబడింది. వాసు వెళ్ళిపోయాడు. అతని మనసుకి నచ్చిన విధంగా సలహా ఇచ్చేసరికి ఎంత పొంగిపోయాడో పాపం. అదేంటో కొంతమంది పెద్దలు మరీ మూర్ఖంగా ఉంటారు. పిల్లల మనసుని అర్థం చేసుకునే ప్రయత్నమే చేయరు అనుకుంది. ఆ రాత్రి చాలాసేపు ఆమెకి వాసు మాటలు, అతని సమస్య, ఆ పిన్ని పట్టుదల అన్నీ జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. మర్నాడు సాయంకాలం కూడా నీలిమ ఇంటికి బయలుదేరుతుంటే వెనక నుండి వచ్చిన వాసు, మీ పని ఎప్పుడైపోతుందా అని చూస్తున్నాను, ఇందాకటి నుండి మీతో నేను వస్తున్నాను అన్నాడు. నీలిమ తెల్లబోయినట్లు చూసింది అతని వంక. మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు అతనే మళ్ళీ. ఆహా, ఏం లేదు అని పైకి అనేసిందే కాని సీతమ్మ పిన్నిగారు వాళ్ళంతా ఏమనుకుంటారు అని లోపల భయపడింది. ఇద్దరూ నీలిమ ఇంటికి వెళ్లారు. సీతమ్మ వాళ్ళెవరూ కింద కనిపించలేదు. లోపలికి వెళ్లి కూర్చున్నారు. కాఫీ తాగుతూ కబుర్లలో పడ్డారు. ఏంటోనండి, ఏ పని చేయడానికైనా అదృష్టం కలిసి రావాలనిపిస్తోంది. పెద్ద చదువుకోవాలని నాకెంత కోరికగా ఉన్నా పరిస్థితులు అనుకూలించక ఈ బిఏతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని అతనంటూ ఉంటే, ఒక్కొక్కసారి పరిస్థితులు అలాగే వస్తాయి. పోనీ ఉద్యోగం చేస్తూ ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా చదవకపోయారా అని అడిగింది. రోజంతా చాకరీ చేస్తూ ఇంకా రాత్రంతా కూర్చుని చదవడం నా వల్ల కాలేదండి. అయినా నాలో ఏంటో ఆ ఉత్సాహం కూడా పోయింది అన్నాడు. అతని ముఖం చెన్నబోయింది. నీలిమకి అతని పట్ల సానుభూతి పొంగొచ్చింది. ఏ పని చెయ్యాలన్నా మనిషికి ఉత్సాహం, ప్రోత్సాహం రెండూ ఉండాలి. అవి ఆ మనిషికి ఒకలాంటి జీవశక్తినిచ్చే కొండంత బలాన్నిస్తాయి. మంచు కొండల మహోన్నత శిఖరం అధిరోహించడం దగ్గర నుండి చంద్రమండలంలో కాలు మోపే వరకు మనిషి అవిశ్రాంతిగా శ్రమించగలడు, ఎన్నో విజయాలు సాధించగలడు. ఆ ఉత్సాహం లేనినాడు ఇక్కడ పూచుకు పుల్ల తీసి అక్కడ పెట్టడానికి కూడా ఓపిక లేనివాళ్ల స్తబ్దుగా ఉండిపోతాడు అనుకుంది. మీ కళ్ళకి నేను పరమ బద్ధకస్తుల్లా కనిపిస్తున్నానా? ఆదోలా నవ్వుతూ అన్నాడు నీలిమ మౌనం చూసి. నోనో, అదేం కాదు. మీ పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు జన్మనిచ్చిన తల్లేమో మీ చిన్నతనంలోనే కరువయ్యారు. ఇహ పెంచి పెద్ద చేసిన పిన్ని ఇప్పటి ఆమె మూర్ఖత్వం చూస్తుంటే మీ చిన్నతనంలో మిమ్మల్ని ఎంత కట్టెల్లో పెట్టి ఎంత నిరంకుశంగా ప్రవర్తించేవారో అర్థమవుతోంది అంది. అందుకే కదండి నేను ఎదుటి మనిషి అభిమానానికి ముఖం వాచిపోయిన వాళ్ళ ఉంటాను. మీలా మంచిగా మాట్లాడే వారి వెంట పడుతుంటాను, మిమ్మల్ని విసిగిస్తుంటాను. అబ్బే, మీరలా ఎప్పుడూ అనుకోవద్దు. జీవితంలో ఎటుపక్క నుండి ప్రేమ, ఆదరణ దొరకని వారు వాటి కోసం ఎలా తప్పించిపోతుంటారో నాకు తెలుసు అంది. నీలిమకి తన జీవితానుభవాలెన్నో గుర్తుకొచ్చాయి. అదేనండి, మన సమస్యల్ని అర్థం చేసుకోగల వారి దగ్గర మన బాధ వెళ్లబోసుకుంటే కాస్త సానుభూతి దొరుకుతుంది అన్నాడు. అవును అన్నట్లు తలూపింది నీలిమ. నేను మీ ఇంటికి రావడం మీ సీతమ్మ పిన్నిగారికి ఏమైనా అభ్యంతరంగా ఉండదు కదా? అసలే ఆవిడ చాలా నిక్కచ్చి మనిషి అని చెప్పారు మీరు. నీలిమ వెంటనే సమాధానం చెప్పలేదు. కాని అతనిలా రావడం ఆమెకి ఇబ్బందిగానే ఉంది. ఇంటివారు, ఇరుగు పొరుగు వారు కూడా 1000 కళ్ళు పెట్టుకుని తమనే చూస్తున్నంత బిడియంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు గాని, విడిగా ఈ ఊళ్ళో ఉన్నప్పుడు గాని ఎవరిచేత ఎలాంటి తేలిక మాట అనిపించుకోలేదు. నీలిమ నిప్పులాంటి మనిషి. ఎంత చదువు, సంపాదన ఉన్నా కాస్తంతైనా గర్వం లేదు. ఫ్యాషన్లు అంటూ వెర్రిమొర్రి అలంకారాలు చేసుకోకుండా నిండుగా సభ్యత, సంస్కారాలు ఉట్టిపడేలా ఉంటుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. సీతమ్మ పిన్నిగారైతే మరీను. ఆ అమ్మాయిలందరూ నీలిమనే ఆదర్శంగా తీసుకోవాలి అన్నట్టు మాట్లాడుతోంది. అలాంటి మనిషికే తన మీద చులకన భావం కలిగితే అసలు ఈ వాసు ఉద్దేశమేమిటి? ఈ స్నేహం ఎందులోకి దించుతుంది అని కళవెళపడిపోతుంది. నన్ను గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పగలరా? ఉన్నట్టుండి అడిగాడు వాసు. నీలిమ కంగారు పడిపోయింది. అతని భావం అర్థమయ్యి కానట్లుంది. మీరంత కంగారు పడనక్కర్లేదు. నేనంటే అసహ్యం కానీ ద్వేషం కానీ లేవుగా
హాస్యంగా అంటూ నవ్వేశాడు. మీరు నాకేం అపకారం చేశారని మిమ్మల్ని ద్వేషించాలి? ద్వేషమే లేనప్పుడు అసహించుకోవడం అన్నది ఉండదుగా. నీలిమ కూడా నవ్వుతూనే సమాధానం చెప్పింది. ద్వేషం లేదు, అసహ్యం లేదు అంటే సదభిప్రాయమే ఉందన్నమాట. ఆ సదభిప్రాయాన్ని నా పట్ల ప్రేమగా ఇష్టంగా మార్చుకోమని నేను కోరుకుంటున్నాను అన్నాడు వాసు ప్రేమగా ఆమె వంక చూస్తూ. నీలిమలో ఒకలాంటి కంగారు బయలుదేరింది.